దక్షిణ నైరుతి వీధిపోటు యొక్క లక్షణాలు, ఒక దక్షిణానికి సంబంధించి స్థలానికి కానీ గృహానికి కానీ ఈ యొక్క వీధిపోటు దగ్గర నుండి వచ్చేటువంటి వీధిపోటు, ఈ యొక్క దక్షిణ నైరుతి బజారు పోటు వంటి స్థలంలో గృహ నిర్మాణం చేశారు. చేసిన తరువాత శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో, ఆ ప్రయాణంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి వీడియో లేదా ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం వాస్తుశాస్త్రం ప్రకారం వీధిపోట్ల గురించి అన్నీ కూడా ఒక్కొక్క వీధిపోటు యొక్క లక్షణాలను, ఒక్కొక్క వీధిపోటు లాభ నష్టాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఆ క్రమంలో ఈరోజు మనం దక్షిణ నైరుతి వీధిపోటు యొక్క లక్షణాలు, లాభాలు, నష్టాలు ఏమిటనేది తెలుసుకుందాం. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఒక దక్షిణానికి సంబంధించి స్థలానికి కానీ గృహానికి కానీ వ్యాపార సంస్థలకు కానీ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ దేనికి సంబంధించి అయినా సరే ఈ డైరెక్షన్లో దక్షిణ నైరుతి నుండి ఒక వీధి వచ్చి తగిలినప్పుడు దానిని దక్షిణ నైరుతి వీధిపోటు అంటారు. ఈ యొక్క వీధిపోటు దగ్గర నుండి వచ్చేటువంటి వీధిపోటు, దూరం నుండి వచ్చేటువంటి వీధిపోటు, లేదంటే తెలియకుండా వచ్చేటువంటి దొంగ వీధిపోట్లు, సరాసరి వీధిపోట్లు రకరకాలుగా ఉంటాయి. ఆ వీధిపోటు మన యొక్క స్థలానికి ఏ విధంగా తగులుతుందనేది మనం గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క నైరుతికి అధిపతి నిరుతి అనేటువంటి రాక్షసుడు, తర్వాత పోతన, మారి. ఈ యొక్క రాక్షసునికి సంబంధించినటువంటి పేర్లు పోతన, మారి. ఈ యొక్క దక్షిణ నైరుతి బజారు పోటు అతి భయంకరమైనటువంటి బజారు పోటు, దరిద్రమైన బజారు పోటు. ఈ దక్షిణ నైరుతి బజారు పోటు యొక్క దీని వలన దక్షిణ నైరుతి బజారు పోటు వలన ఎటువంటి లాభాలు ఉండవు, అన్నీ కూడా నష్టాలే ఉంటాయి. ఏ విధంగా నష్టాలు జరుగుతాయి అంటే, మీకు తెలియకుండా ఇలాంటి స్థలంలో, ఇలాంటి దక్షిణ నైరుతి బజారు పోటు ఉన్నటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేశారు. చేసిన తరువాత మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత క్రమక్రమంగా ఆయుష్ ఉన్నా కూడా అర్ధాయుష్కుని చేస్తుంది, ఆడవారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. తర్వాత వస్తువాహనాలకు సంబంధించి కానీ ఆస్తులకు సంబంధించి కానీ హరింపచేస్తుంది. మీకు ఎంత ఆస్తున్నా కూడా అప్పుల పాలు చేస్తుంది, హింసించి ప్రాణాలు తీస్తుంది. చివరికి ఆ స్థలంలో, ఆ గృహంలో ఎవరూ కూడా నివసించకుండా ఆ యొక్క స్థలాన్ని శ్మశాన భూమిగా మారుస్తుంది. కాబట్టి దక్షిణ నైరుతి బజారు పోటు అనేది చాలా చాలా భయంకరమైనటువంటిది. ఆర్థికంగా నష్టపోవటం, అప్పుల ఊబిలో కూరుకుపోవటం, అప్పుల పాలు అయిపోవటం, తర్వాత హఠాన్ మరణాలు, యాక్సిడెంట్స్ అవ్వటము, పూర్ణాయుష్ ఉన్నా కూడా అర్ధాయుషుడిగా మారటము, గృహములో లేనిపోయినటువంటి కలతలు రావటము, గౌరవ మర్యాదలను కోల్పోవటము. ఆడవారిపై దక్షిణ నైరుతి బజారు పోటు చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. తర్వాత ఘర్షణలయ్యి, కొట్లాట్లయ్యి, చంపటము, లేదా అనవసరమైనటువంటి విషయాలకు సంబంధించి మీరు వెళ్ళి కేసుల్లో ఇరుక్కోవటము, జైలు జీవితం గడపటము, అనవసరంగా అమితమైనటువంటి కోపాలు రావటము, ఇవన్నీ కూడా ఈ యొక్క దక్షిణ నైరుతి బజారు పోటు వల్ల జరిగేటువంటి పరిణామాలు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ గొడవ అవుతుందో తెలియదు. ఇంట్లో కానీ, గృహంలో కానీ,
లేదా స్థలానికి సంబంధించిన యజమానులకు కానివ్వండి, లేదంటే వ్యాపార సంస్థలకైనా సరే, వ్యాపార సంస్థల విషయానికి వస్తే మాత్రం మొదలు పెట్టినప్పుడు బాగానే ఉంటుంది, కానీ క్రమక్రమంగా పోను దివాలా తీస్తుంది. కాబట్టి ఈ యొక్క దక్షిణ నైరుతి బజారు బోర్డు అనేది చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. ఏదైనా ఒక చెడు వీధి బోర్డును మంచి వీధి బోర్డుగా మార్చాలన్నా, వాస్తుశాస్త్రం ప్రకారం మీ యొక్క గృహ నిర్మాణంలో మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వారిని సంప్రదించి వారి యొక్క సలహా మేరకు మార్పులు చేర్పులు చేయండి. చేసి మీరు బాగుపడాలనేటువంటిదే మా మనవి. ఈ యొక్క వీడియోలన్నిటికీ సంబంధించి కూడా ఇంతకుముందు మేము చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడాలనుకుంటే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మీరు చూసి వాస్తు జ్ఞానాన్ని, వాస్తు సమాచారాన్ని మీరు తెలుసుకోవాలన్నటువంటిదే మా మనవి. నమస్కారం.